Write down sixth problem. How many silver coins 1.75 centimeter in diameter and thickness 2 mm need to be melted to form a cuboid of dimensions 5.5 centimeter and into 10 centimeter into 3.5 centimeter. So very important. Write down question. Okay. అందరికీ నమస్కారం. Next problem. So very important. How many silver coins 1.75 centimeter in diameter, thickness 2 mm, 2 millimeter, need to melted to form a cuboid of dimensions 5.5 centimeter into 10 centimeter into 3.5 centimeter. How many silver coins? మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సిల్వర్ కాయిన్ వాట్ ఈస్ అ ఫార్మ్? నాట్ స్పియర్ ఫార్మ్. స్పియర్ ఫామ్లో ఉండదు, సిలిండర్ ఫామ్లో ఉంటుంది. ఇస్ అ ఓల్డ్ కాయిన్స్. సో సిలిండర్ ఫామ్లో ఉంటుంది సిల్వర్ కాయిన్స్. సో ఎన్ని సిల్వర్ కాయిన్స్ తీసుకొని క్యూబాయిడ్ను ఫామ్ చేశారు క్వశ్చన్. సో సిల్వర్ కాయిన్ ఎలా ఉంది? సిలిండర్ ఫామ్లో ఉంది. ఎలా ఫామ్ చేసినాడు? క్యూబాయిడ్. సో ఫస్ట్ సిల్వర్ కాయిన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు 1.75 సెంటీమీటర్, రేడియస్ 1.75/2 వస్తుంది. పాయింట్ తర్వాత 2 డెసిమల్ ఉంది కాబట్టి 100/100తో మల్టిప్లికేషన్ చేస్తే 1.75 ఇంటూ 100 175/2 ఇంటూ 100గా మారుతుంది. పాయింట్ వెళ్ళిపోతుంది. సో థిక్నెస్ 2 mm. సో స్టెప్ వస్తుంది. సో 175/2 ఇంటూ 100 వస్తుంది. సో 25 టేబుల్లో 25 7 జా 175, 25 4 జా 100. So 7/2 into 4, how much? 7/8 centimeters. Okay, this is the radius of silver coins. So small r అనుకుంటే. సో నెక్స్ట్ థిక్నెస్ ఇచ్చాడు. థిక్నెస్ని ఇక్కడ హెచ్గా కన్వర్ట్ చేస్తాం. సో హైట్గా అనుకుంటాం. థిక్నెస్ హెచ్ ఈక్వల్ టు 2 mm. సో ఇక్కడ మిల్లీమీటర్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది. టు కన్వర్ట్ టు సెంటీమీటర్ 1 mm ఈక్వల్ టు 1/10 సెంటీమీటర్స్ అంట. సో ఇక్కడ 2 mm ఉంది కాబట్టి 2/10 సెంటీమీటర్స్. 2/10 సెంటీమీటర్స్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ సిలిండర్ సంబంధించింది సిల్వర్ కాయిన్స్. నెక్స్ట్ క్యూబాయిడ్ ఇచ్చినాడు, లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చినాడు. సో ఇక్కడ డైరెక్ట్లీ కనుక్కోవచ్చు. సో మనకు n మీద నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ n ఫైండ్ అవుట్ చేయాలా. సో simplification. Write down. Continue next step. సో కంటిన్యూ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి తీసుకుందాం. సో ఇక్కడ రేడియస్ 7/8 సెంటీమీటర్, హైట్ 2/10 సెంటీమీటర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇక్కడ లెంత్ బ్రెత్ హైట్. సో లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్. ఎన్ని సిల్వర్ కాయిన్స్ తీసుకొని మనం క్యూబాయిడ్ ప్రిపేర్ చేసామన్నారు. సో ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిల్వర్ కాయిన్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. n into volume of silver coins formula, cylinder formula, pi r² h is equal volume of cuboid L into B into h. So ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే h1 అని పెట్టుకోండి, 2 heights ఉన్నాయి. సో both side capital N into pi value is not given. 22/7 cap small r 7/8 square means 7/8 into 7/8. h value 2/10 is equal length 5.5 into 10 into 3.5. ఓకే, క్యాన్సిల్ అంటే చేసేస్తాం. సో 2 1 జా 2 4 జా. సో నెక్స్ట్ 2 2 జా 4, 2 1 జా 2 1 జా, 7 1 జా 7, 7 1 జా 7. ఓకే, క్లియర్ అబ్జర్వ్. సో 2 1 జా 2 4 జా 8. నెక్స్ట్ 2 2 జా 4, 2 1 జా 2 1 జా, 7 1 జా 7 1 జా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్? n into 11 into 1 into 7/8 into 10 మాత్రమే మిగులుతాయి. ఓకే, నెక్స్ట్ సో రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. రైట్ డౌన్. సో n into 11/7 into 1/8 into 7/2 into 1/10 is equal
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5.5 into 10 ఆఫ్టర్ 1 decimal 55.0 ఆఫ్టర్ 1 decimal 55 into 3.5. సో transposing all terms, n is equal 55 into 3.5 into 7 by 11 ఒకటి 8 by 1 each fraction transposing into 7 by 2 transposing 2 by 7 10 by 1 cancellation. Clearly observe. So clear. So simplification చేస్తే 55 into సో ఇక్కడ 3.5 into 10 ఈ రెండు మల్టిప్లికేషన్ డైరెక్ట్లీ 35 అవుతుంది. రిమైనింగ్ టర్మ్ 7 into 8 into 2 by 11 into 7 cancellation. 11 1 ja 11, 11 5 ja 55, 7 1 ja 7, 7 5 ja 35, 5 into 5, 7 into 8 into 2. So 5 5 ja 25, 25 2 ja 50 into 7 8 ja 56, 7 8 ja 56. Wait. సో వెయిట్ ఇక్కడ రాంగ్ జరిగింది. కరెక్షన్ చూసుకుంటే 7 1 ja 7 అంటే ఇక్కడ 7 1 ja 7, 2 1 ja 2, 4 ja 2, 2 ja 2, 11 ja 11 by 1, 1 by 2, 7 by 8. Okay, 1 రాంగ్ జరిగింది. సో 11 by 1 ఉండాలి ఇక్కడ. సో 1 by 8 ఉంది, నో ప్రాబ్లం. 7 by 2, సో ఇక్కడ క్యాన్సిల్ చేసిన. 2 1 ja 2, 4 ja ఉంది, 8 లాగే ఉంచవచ్చు. సో 1 by 8, 7 by 4 అంటే ఇక్కడ 2 2 ja 4, 2 11 ja. ఓకే, సో మళ్ళీ ఒకసారి కరెక్షన్. 7 1 ja 7 1 ja, 2 1 ja 2, 4 ja 2, 2 ja 4, 2 11 ja. సో 11 by 1 ఉంది ఇక్కడ. 11 by 1 రావాలి. 1 by 8, 7 by 2, 1 by 10. So this is correction. Previous step. So 1 by 11 అవుతుంది. So 7 by 1 కాదు, 1 by 11. Please observe this line. 1 by 11. So ఇక్కడ కూడా 1. So 55 into 3.5 into 10, 35 రాసుకోవచ్చు. 1 into 8 into 2 by 11 into 1 into 7 into 1 ఇక్కడ కూడా రాసుకోవచ్చు. 11 into 7 into 1. సో క్యాన్సిల్ చేస్తే 11 1 ja 11 5 ja, 7 1 ja 7 5 ja, 5 into 5, 8 into 2. So 5 8 ja 40, 5 2 ja 10, 40 into 10, 400. So how many silver coins? 400 silver coins. So number of silver coins is equal 400. So that is no problem. 5 5 ja 25, 25 into 8 2 ja 16. So 25 into 16 రాసుకున్నా మనకు 400 వస్తుంది. ఓకే, సో రైట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ కరెక్షన్. 11 by 7 కాదు, 11 by 1. సో నెక్స్ట్ ప్రాబ్లం, 7th problem. A vessel is in the form of a inverted cone. Its height is 8 cm and the radius of its top is 5 cm. It is filled with the water up to the rim when the lead shots, each of which is a sphere of. Continue next question. Continue next. Radius of 0.5 cm or dropped into the vessel. 1 by 4 of the water flows out. Find the number of lead shots dropped into the vessel. Write down question. Okay, next problem. A vessel is in the form of a inverted cone. ఒక విజిల్ అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఆబ్జెక్ట్, ఒక పాత్ర అంటాం. అది ఎలా ఉంది? ఇన్వర్టెడ్ కోన్. కోన్కు రివర్స్లో ఉంది అంటే ఇలా ఉంది. ఇన్వర్టెడ్ కోన్. ఇట్స్ హైట్ 8 cm హైట్ ఉంది, 8 cm హైట్. అండ్ ద రేడియస్ ఇట్స్ టాప్ ఈజ్ 5 cm. టాప్లో రేడియస్ 5 cm ఉంది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద రిమ్ అంటే ఫుల్గా వాటర్ ఉన్నాయి, మొత్తం వాటరే, ఫుల్గా ఉన్నాయి వాటర్.
full of water. ఈ వాటర్ రిమ్ చివరి వరకు ఉన్నాయి. When the lead shot each of which is spear, lead shots each, what is the form? ఒక lead shot spear form లో ఉంది ఇక్కడ. lead shots which form? spear form లో ఉన్న lead shots of diameter 0. radius 0.5 centimeter radius ఉన్నాయి. So each lead shots 0.5 centimeters dropped into the vessel, 1/4 of the water flows out. Find the number of lead shots dropped into the vessel. ఎన్ని ఇటువంటి lead shots ఇందులో వేస్తే ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి వాటర్, ఆల్రెడీ ఫుల్ వాటర్ ఉన్నాయి, ఇటువంటివి ఎన్ని ఇందులో వేస్తే 1/4 ఆఫ్ ది వాటర్ రిమూవ్ ఆన్ కోన్లో ఉన్న ఇన్వర్టెడ్ కోన్, ఈ రివర్స్లో ఉన్న కోన్లో ఆల్రెడీ ఫుల్ వాటర్ ఉన్నాయి, ఎన్నో కొన్ని ఇక్కడ లెడ్ షాట్స్ వేసేస్తున్నాం, వేసినప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది. ఎన్ని లెడ్ షాట్స్ వేస్తే 1/4 ఆఫ్ ది వాటర్ రిమూవ్, ఎంత వాటర్ వెళ్ళిపోవాలి? 1/4 ఆఫ్ ది, దేంట్లో వెళ్ళిపోవాలి? కోన్లో. సో కోన్లో వెళ్ళిపోవాలి, గుర్తుపెట్టుకో. సో దిస్ ఈస్ అ క్వశ్చన్. సో కోన్ అబ్జర్వ్ చేస్తే రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నా, 5 cm, హైట్ h = 8 cm. లెడ్ షాట్ వాట్ ఈస్ ద ఫార్మ్? స్పియర్ ఫార్మ్, రేడియస్ r = 0.5 cm. Let what is the final number of lead shot? Let be the number of lead shot dropped into the vessel. N shana tellu. So given n into volume of lead shots, n into volume of lead shots is equal a danlo velipoli 1/4 condition ichinaadu, 1/4 of the cone lo velipoli. So 1/4 of the water flows out. Flow out dentlo avutundi water remove, కోన్ లో అవుతుంది కనుక వాల్యూమ్ ఆఫ్ కోనికల్ విజన్, వాల్యూమ్ ఆఫ్ కోన్. సో దిస్ ఇస్ ద కండిషన్. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్స్, వాల్యూమ్ ఆఫ్ లెడ్ షాట్ ఆర్ స్పియర్ ఫార్ములా 4/3 pi r cube is equal 1/4 into వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 pi r cube pi r square h, సారీ pi r square h. ఓకే, ఇందులో క్యాపిటల్ ఆర్ తీసుకున్నాం కోన్కు, క్యాపిటల్ ఆర్. ఓకే, సో ఇక్కడ కూడా మార్చుకోవచ్చు రేడియస్ను, r = సో 0.5 ఆఫ్టర్ 0.1 డెసిమల్ 5/10. సో 5/10 రాసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ n ఇంటూ 4/3 బోత్ సైడ్ వాట్ ఈస్ అబ్జర్వ్, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్లీగా. పై ఆర్ స్మాల్ r క్యూబ్, r అంటే 5/10, 5/10 ఇంటూ 5/10 ఇంటూ 5/10 is equal 1/4 into 1/3 into capital R square. Capital R means 5, square means 5 square. 5 into 5 h. What is the value of h? 8. Okay. So please observe. So ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 5 1 ja 5 2 ja 5 1 ja 5 2 ja 5 1 ja 5 2 ja. So 4 1 ja 4 2 ja 8. Okay, write down. Continue next step. Write down. Continue next step. So what observe cheste n into 4/3 1/2 1/2 1/2 is equal 1/3. So 1/1 means 1. 1/3 5 into 5 into 2. So multiplication. So 4 into 1 4, 4 into 1 4, 4 into 1 4 by 3 2 ja 6, 3 2 ja 6, 6 2 ja 12, 12 2 ja 24. Directly write 24. So problem ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది, సారీ. 2 1 ja 2, 2 2 ja 4, 2 1 ja 2 1 ja. సో పైన ఓన్లీ 1/3 మిగిలింది. 1/1 అంటే 1, 1/1 అంటే 1, ఇక్కడ 1/2. ఇక్కడ ఏం కూడా క్యాన్సిల్ లేవు, ఇక్కడ ఏం లేకుండా 1 రాసుకోవచ్చు, డైరెక్ట్లీ మల్టిప్లై. 5 5 ja 25, 25 2 ja 50/3, డైరెక్ట్లీ రైట్. సో 1 into 5 5, 5 5 ja 25, 25 2 ja 50/3. So n is equal, so 50/3 into fraction is reverse 3/1, 2/1. Anyone cancel? 3 1 ja 3 1 ja. So n equal to 50 into 2. 50 into 2 how much? 100. So number of lead shots. Number of lead shots dropped into the vessel. Dropped into the vessel is equal how many? 100 is 1/4 of the water removed.
Okay, write down. Next problem. Next, eighth problem. A solid metallic sphere of diameter 2.28 centimeter is melted and recast into a number of smaller cones, each of diameter 4 2 by 3 centimeter, height 3 centimeter. Find the number of cones so formed. Write down question. Very important. So next problem. A solid metallic sphere of diameter 28 centimeter is melted and recast into a number of smaller cones. ఒక మెటాలిక్ స్పియర్ డయామీటర్ 28 సెంటీమీటర్లు ఉంది. సో దీన్ని ఏం చేసినారంటే మెల్టెడ్ కరిగించి ఇట్లా నెంబర్ కొన్ని కోన్స్ ప్రిపేర్ చేసినారు. సమ్ కోన్స్ ఎన్ని కోన్స్ తెలియదు. సో కోన్ ప్రిపేర్ చేశారు. ఈచ్ ఆఫ్ డయామీటర్ 4 2 by 3. సో డయామీటర్ ఎంత ఉంది ఇక్కడ 4 2 by 3 సెంటీమీటర్ ఉంది ఈచ్ కోన్ డయామీటర్. హైట్ మాత్రం 3 సెంటీమీటర్స్ ఉంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కోన్స్ అంటే స్పియర్లో ఉన్న సాలిడ్ని యూజ్ చేసుకొని ఎన్ని కోన్స్ని ఇలా ప్రిపేర్ చేయొచ్చు అంటున్నాడు క్వశ్చన్. సో ఎన్ని, సో నెంబర్ ఆఫ్ కోన్స్ ప్రిపేర్. సో ఇక్కడ చూస్తే స్పియర్కు డయామీటర్ ఇచ్చిన 28 సెంటీమీటర్, రేడియస్ అంటే హాఫ్ ఉంటుంది. 28 by 2 2 1 ja 2 1 ja 2 4 ja r ఈక్వల్ టు 14 సెంటీమీటర్. ఇక్కడేమో డయామీటర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినాడు, కన్వర్ట్ చేసుకోవాలా. 3 4 ja 12 plus 2 14 by 3. క్లియర్లీ అబ్జర్వ్, దిస్ ఈస్ ద డయామీటర్. సో 3 4 ja 12 plus 2 12 plus 2 14 by 3. రేడియస్ అందులో ఎంత ఉంటుంది, హాఫ్ ఉంటుంది. సో 1 by 2 2 into 3 లేదంటే అందులో ఎంత ఉంటుందన్న హాఫ్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంటూ 14 by 3 హాఫ్ అని రాసుకోవచ్చు. సో డయామీటర్లో రేడియస్ ఎలా ఉంటుంది, హాఫ్ అంటే 1 by 2 2 1 ja 2 7 ja 1 into 7 7. సో స్మాల్ r ఈక్వల్ టు 7 by 3 రాసుకోవచ్చు. 1 7 ja 7 1 3 ja 3. స్మాల్ r ఈక్వల్ టు 7 by 3. హైట్ కూడా ఇచ్చేసిన హైట్ ఆఫ్ కోన్ h is equal 3 centimeters ఇచ్చేసిన. సో వాట్ ఈస్ ద ఫైనల్, let the number of cones prepared, let n be the number of cones so first n given, what is the condition సరిపోతుంది, n into volume of cone, n into volume of cone is equal volume of sphere. So volume of cone formula n into 1 by 3 pi r square h. ఇక్కడ స్పియర్ ఫార్ములా 4 by 3 pi capital R cube. ఇక్కడ capital R అనుకున్నాం, స్పియర్ రేడియస్ capital R. సో బోత్ సైడ్ పై ఉంది క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ, పై క్యాన్సిల్. ఓకే, రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. రైట్ డౌన్. సో 1 n into 1 by 3 small r. What is the r? Radius of, okay, small r means radius of cone. How much small r? 7 by 3. Square is formed. 7 by 3 into 7 by 3. What is the height of the cone? 3 is equal. So 4 by 3 pi is cancel, r cube. So radius of cylinder capital R equal to 14 into 14. Okay, radius of cone 7 by 3, height of the cone 3 centimeter, radius of cylinder 14 centimeter. So దీంతో అవసరం లేదు. So 3 1 ja 3 1 ja, anyone cancel, no cancel. n into 7 into 7 by 3 into 3 is equal, any cancel, no cancel. 4 into 14 into 14 into 14 by 3. Okay, transposing. Capital N equal 4 into 14 into 14 into 14 by 3 into fraction reverse. 3 into 3 by 7 into 7. 3 1 ja 3 1 ja, 7 1 ja 7 2 ja, 7 1 ja 7 2 ja. So 4 into 2 into 2 into 14 into, so 1 into 3 3. 4 2 ja 8, 8 2 ja 16, 16 into 3 48 into 14, 48 into 14.
సో లేదంటే 3 2 జా 6 6 2 జా 12 12 4 జా 48 ఇంటూ 14 14. సో డైరెక్ట్లీ 48 ఇంటూ 14 సారీ 48 ఇంటూ 14 4 టేబుల్తో 4 8 జా 32 4 4 జా 16 19 8 4 సింప్లీ 2 17 5 6 672. ఓకే రైట్ 672. Okay, what is the n? So number of cones is equal to 672. Right. Number of cones. So important. Okay, right on. Next problem. Think and discuss problem. Which barrel has shown in the adjacent figure can hold more water? Discuss your friend. So draw the diagram. So question, which barrel shown in the adjacent figure can hold more water? రెండిట్లో ఏది ఎక్కువ వాటర్ పడుతుంది? సో వాటర్ క్వాంటిటీ దొరుకుతుంది కాబట్టి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బ్యారల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 4, దట్ ఈస్ మీనింగ్ ఇది డయామీటర్, ఇక్కడ హైట్ ఇచ్చినాడు. సో సెకండ్ బ్యారల్ అబ్జర్వ్ చేస్తే డయామీటర్ 4, హైట్ 1, దట్ ఈస్ మీనింగ్ హైట్. సో ఫస్ట్ బ్యారల్ డయామీటర్ 1 ఉంది కాబట్టి రేడియస్ 1/2, హైట్ 4 సెంటీమీటర్ ఉంది. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్. సో వాల్యూమ్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై అలాగే ఉంచితే ఆర్ వాల్యూ 1/2 ఇంటూ 1/2, హెచ్ వాల్యూ 4. సో 2 1 జా, సో పై ఇంటూ 2 2 జా 2 1 జా 2 2 జా, హౌ మచ్ 2 పై సెంటీమీటర్ క్యూబ్ ఆక్రమిస్తుంది వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ కూడా వాల్యూమే అబ్జర్వ్ చేయాలి. సేమ్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై అలాగే ఉంచేస్తే ఆర్ స్క్వేర్ 2 ఇంటూ 2. సో ఆర్ హెచ్ వాల్యూ 1, 2 2 జా 4, హౌ మచ్ 4 పై సెంటీమీటర్ క్యూబ్. సో ఎక్కువ దేంట్లో పడుతుంది? సెకండ్. సో మీరు అబ్జర్వ్ చేయాలి, హైట్ ఎక్కువ ఉన్నది మాత్రం ఎక్కువ వాటర్స్ తీసుకుంటుంది మీనింగ్ కాదు. సో ఇక్కడ వాల్యూమ్ను కన్సిడర్గా తీసుకొని ఎందులో ఎంత వాటర్ ఎక్కువ తీసుకుంటుందో చెప్పగలుగుతాం. సో బరెల్స్ ఇక్కడ ఈ ఫార్మ్ ఆఫ్ సిలిండర్ ఫామ్లో ఉన్నాయని కూడా అబ్జర్వ్ చేయాలి. సో విచ్ ఫామ్? సిలిండర్ ఫామ్స్లో ఉన్నాయి. సిలిండర్ ఫామ్, ఇక్కడ సిలిండర్ ఫామ్. ఓకే ఓకే రైట్ డౌన్. హెన్స్ ద వాల్యూమ్ ఆఫ్ hence the volume of the second barrel is more than the first barrel. So ఇక్కడ 4 పై తీసుకుంది, ఇక్కడ 2 పైనే. సో write down. So do this first problem. A copper rod of diameter 1 cm and length 8 cm is drawn into a wire of length 18 meter of uniform thickness. Find the thickness of wire. Write down question. Okay, next problem. A copper rod of diameter 1 cm. Copper rod what is form? Cylinder form lo untundi. Diameter is 1 cm and length h equal to 8 cm. Length means considered height. 8 cm is drawn into a wire of length. సో దీన్ని తీసుకొని ఎలా ప్రిపేర్ చేశారు? వైర్గా ప్రిపేర్ చేశారు. సో వైర్ కూడా ఎలాంటి ఫామ్లో ఉంటుందంటే సిలిండర్ ఫామ్లోనే ఉంటుంది. సో ఇక్కడ లెంత్ మీన్స్ హైట్గా తీసుకుంటాం 18 meters. సో యూనిఫామ్ 18 meters ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్. ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ వైర్. సో థిక్నెస్ ఆఫ్ వైర్ మన ఎలా ఉంటుందంటే కన్సిడర్ డయామీటర్ ఆఫ్ వైర్గా కన్సిడర్ తీసుకోవాలి. సో ఇక్కడ లెట్ ఆర్ బి ద క్యాపిటల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ వైర్ అనుకుందాం. సో ఇక్కడ డయామీటర్ కాపర్ రాడ్లో డయామీటర్ 1 cm, ఇక్కడ రేడియస్ ఆర్ ఈక్వల్ ఆఫ్ 1/2 ఉంటుంది. లెంత్ హెచ్ అనుకుంటాం 8 cm. సో దీన్ని తీసుకెళ్ళి ఎలా ప్రిపేర్ చేశారు? వైర్గా ప్రిపేర్ చేశారు. సో అప్పుడు వైర్గా ప్రిపేర్ చేసినప్పుడు ఎలా అవుతుంది? ఎక్కువ వస్తుంది 18 meters. సో ఇక్కడ డయామీటర్ ఇక్కడ 1 cm, ఇక్కడ 1/2 cm ఉండేది రాడ్. వైర్గా ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువ సాగుతుంది అంటాం. సో అంటే 18 metersగా మారిపోయింది. సో ఇక్కడ థిక్నెస్ అంటే డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ వైర్ అంటే ఇక్కడ డయామీటర్ ఏమవుతుంది? డబల్ ఉంటుంది కాబట్టి 2r ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీటర్లు ఉన్నాయి, ఇక్కడ సెంటీమీటర్. టు కన్వర్ట్ మీటర్స్ 80 into 100 హౌ మచ్
1800 centimeters you converted. Okay, so ఇక్కడ copper rod is form of wire, so then two volumes are same, so volume of wire equal to volume of wire is equal volume of rod, volume of copper rod అవుతుంది. both are cylinders, both are from cylinders, same formula pi r square h. ఇక్కడ వైర్ యొక్క రేడియస్ ను క్యాపిటల్ ఆర్ అనుకున్నాం, హైట్ ను క్యాపిటల్ హెచ్ అనుకున్నాం. ఇక్కడ కూడా పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్, బోత్ సైడ్ పై ఉంది కాబట్టి క్యాన్సల్. సో క్యాపిటల్ ఆర్ ఈస్ ఫైండ్ అవుట్ ఇంటూ హౌ మచ్ హైట్, height is equal 1800 centimeter is equal r square, r అంటే 1/2 into 1/2 into how much height 8. So any cancel, so 2 1 ja 2 4 ja 2 1 ja 2 2 ja, so r square into 1800 is equal to 1/1 and 1 1/1 and 1 1 into 2 2, so r square is considered. Okay, write down, continue next step. So next step, r square is equal 2 by divided by 1800, 2 1 ja 2 900 ja, r square is equal 1 by 900, r equals square root of 1 by 900, r equal to 1, root 1 value 1, root 900 value 30, so 1 by 30. What is the find out? Thickness of y, 2r find out chari, 2 into r 1 by 30, 2 1 ja 2 15 ja, how much? 1 by 15 వస్తుంది. సో 15 0 point is taken, 10 వస్తుంది, 10 is also small, taking another 0 0.0, so 15 6 are 90, another taking 15 6 are 90, next remainder is 10, మళ్ళీ taking 0, 15 6 are 90, so continue the process. So that is mean value 0.666 0.0666 and so on, so approximately 0.07. Okay, right, so rod thickness 0.07 centimeter. Next problem, write down second problem. Pravalli house has a water tank in the shape of a cylinder on the roof. This is filled by pumping water from a sump under a ground tank which is in the shape of cuboid. Underline, the sump has dimensions 1.5 meters, 1.44 meter into 95 centimeter. The water tank has radius 60 centimeter and height 95 centimeter. Find the height of the water left into the sump after the water tank has been completely filled with water from the sump which had been full of water. Compare the capacity of the tank with that of sump. Pi equal 3.14. Write down question. So please observe the question. Pravalli house has a water tank in the shape of cylinder on the roof. వాళ్ళ ఇంటి యొక్క పై భాగం, ప్రవర్లీ ఇంటి యొక్క పై భాగం ఎలా ఉంది? వాటర్ ట్యాంక్ సిలిండర్ ఫామ్లో ఉంది. ఓకే, దిస్ ఈస్ ఫిల్డ్ బై పంపింగ్ వాటర్ ఫ్రమ్ ఏ సంప్. సో ఈ ట్యాంక్లోకి నీళ్ళు అంటే పైకి, ప్రవర్లీ ఇంటి పైన వాటర్ పైకి ఏ ద్వారా వస్తున్నాయంటే సంప్ ఎలాంటి ఫామ్లో ఉంది? క్యూబాయిడ్ ఫామ్లో ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ అంటే కింది భాగంలో ఉంది. సో భూమిలో ఉండొచ్చు, అక్కడ నుంచి ఆ భూమిలో నుంచి అంటే క్రింది నుంచి పైన పైన ఉన్న ప్రవర్లీ వాళ్ళ ఇంటి పైన సిలిండర్ ఫామ్లో ఉన్న ట్యాంకులోకి వాటర్ వస్తున్నాయి. విత్ ఈ షేప్ ఆఫ్ క్యూబాయిడ్. ఈ సంప్ ఎలా ఉందంటే క్యూబాయిడ్ ఫామ్లో ఉంది. డైమెన్షన్స్, లెంత్ 1.5 మీటర్స్ ఇచ్చినాడు, బ్రెత్ 1.44 మీటర్ ఇచ్చినాడు, హైట్ 95 సెంటీమీటర్ ఇచ్చేసాడు. సో ద వాటర్ ట్యాంక్ హ్యాస్ రేడియస్, వాటర్ ట్యాంక్ విచ్ ఫామ్? సిలిండర్ ఫామ్లో ఉంది. రేడియస్ 60 సెంటీమీటర్ and height 95 centimeter. Find the height of the water left into the sump after the water tank has been complete the field. So question, find the height of the water left in the sump. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంప్ నిండా వాటర్స్ ఉన్నాయి, దీని నిండా వాటర్స్ ఉన్నాయి, గ్రౌండ్లో దీని నిండా వాటర్స్ ఇవన్నీ ఇక్కడ మనం ఏదో ఒక పైప్ ద్వారా ఎలాగోలా వెళ్ళిపోయింది, గ్రౌండ్ నుంచి ఇక పైప్ ద్వారా వెళ్ళిపోయి ఫుల్ అయిపోయినాయి వాటర్స్. ఓకే, సో గ్రౌండ్లో ఇంకా అంటే ఎలాంటి స్పేస్? సంపు అంటే ఇలాంటి క్యూబాయిడ్ షేప్లో ఉన్న సంపు వాటర్లన్నీ దీనిలో వెళ్ళిపోయినాయి, ఇంకా దీంట్లో వాటర్ మిగిలింది.
ఎంత హైట్ వాటర్ మిగిలిందని కనుక్కోమంటున్నాడు. ఎంత మిగిలిందో తెలియదు, ఇక్కడ హైట్ h అనుకున్నాం. క్వశ్చన్ బాగా అండర్స్టూడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాత్ర అనుకోండి, ఇది ఇంకోటి ఏదో ఆబ్జెక్ట్ అనుకున్నాం. సో దీని నిండా వాటర్ ఉన్నాయి, ఈ దీనిలో వాటర్ అన్ని దీంట్లో పోయాలి, ఇంకా దీంట్లో మిగిలి ఉంటుంది. ఎంత హైట్ మిగిలి ఉంది క్వశ్చన్. సో విత్ వాటర్ ఆఫ్ సమ్ విచ్ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ వాటర్. సో దీంట్లో ఆల్రెడీ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. సో ఆల్రెడీ దీంట్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటే ఈ సిలిండర్లో కంప్లీట్గా నిండిపోయిన తర్వాత ఇంకా హైట్, ఎంత హైట్ వరకు వాటర్ మిగిలినాయి ఈ సంపులో. కంపేర్ ద కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ విత్ దట్ ఆఫ్ సంప్. సో దీనికి కంపేర్ చేయాలంటే, అంటే దేనికంటే దేనిలో ఎంత ఎక్కువ ఉన్నాయి, హౌ మెనీ టైమ్స్ ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్. ఓకే, 2 క్వశ్చన్స్ ఇస్తే. సో ఫస్ట్ మనం వీటి రెండింటి యొక్క వాల్యూమ్ను కెపాసిటీ అబ్జర్వ్ చేస్తాం. ఎంత వాటర్ ఎక్కువ ఉన్నాయి, దీనికంటే ఇది హౌ మెనీ టైమ్స్ ఎక్కువగా ఉంది అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్ సిలిండర్ ఫామ్లో ఉంది కాబట్టి రేడియస్ r = 60 సెంటీమీటర్, హైట్ h = 95 సెంటీమీటర్. ఓకే, సో దీన్ని కన్వర్ట్ చేసుకుంటే మీటర్స్ సెంటీమీటర్లు ఉంది. 1.5 ఇంటూ 1 మీటర్కి హౌ మెనీ సెంటీమీటర్, 100 సెంటీమీటర్స్. సో 100 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 157 సెంటీమీటర్ డైరెక్ట్ రైట్. 1.57 ఇంటూ 100 పాయింట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా 144 సెంటీమీటర్, ఇక్కడ డైరెక్ట్లీ 95 సెంటీమీటర్. ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాల్యూమ్. సో లాస్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ కేస్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ టు ద సమ్. ఇది నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లాస్ట్ లైన్ కంపేర్ ద కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ విత్ దట్ ఆఫ్ సంప్. సో రెండింటి యొక్క కెపాసిటీ, దట్ మీన్స్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటి యొక్క ఎంత, హౌ మచ్ ఎంత ఉంది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr²h, π అంటే 3.14, r వాల్యూ 60 ఇంటూ 60, h వాల్యూ 95. సో మల్టిప్లై చేస్తే 10,73,880 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లెంత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ రాయొచ్చు. 157 ఇంటూ 144 ఇంటూ 95 సెంటీమీటర్ క్యూబ్. సో మల్టిప్లై చేస్తే సో 21,47,760 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో వాటి యొక్క కెపాసిటీ హౌ మచ్, రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 10,73,880 ఇస్టు 21,47,760. బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి ఇది డబల్ ఉంది. సో ఏది ఎక్కువగా ఉంది, సంప ఎక్కువగా ఉంటుంది. సో 1 జా 2 జా అంతే, 1:2. వాట్ ఈస్ మీనింగ్, సిలిండర్ 1 పార్ట్ అయితే ఇక్కడ క్యూబాయిడ్ అనేది 2 పార్ట్స్, అంటే దీనికి ఇది డబల్ ఉంటుంది. అంటే సిలిండర్ ఏమవుతుంది, ఇక్కడ హాఫ్ ఉంటుంది. అంటే సో ఫుల్గా దీని నిండా అబ్జర్వ్ చేస్తే వాటర్, ఈ సంపు ఎలా ఉంది, ఇక్కడ ఫుల్గా వాటర్ ఉంటే దీంట్లో నింపనికి, దీంట్లో సంపులో సగం మాత్రమే తీసుకుంటుంది, ఇంకా సగం ఇందులో మిగిలిపోతుంది. సో హైట్ కూడా ఎలా ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్. మనం ఈ సంపులో వాటర్, క్యూబాయిడ్లో వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఈ ఫుల్గా ఉన్న వాటర్ను దీంట్లో పంపిస్తే ఫుల్ అయిపోతుంది. ఇంకా వాటర్ ఇక సిలిండర్లో ఎంత మిగిలిందో అంత ఇక్కడ కూడా మిగిలిపోతుందని మీనింగ్. అంటే దీనికి ఇది డబల్గా ఉంది. సో దట్ ఈస్ మీనింగ్ some can hold 2 times the water that can be held in the tank. Okay, write down case 2. Next, find out height. So next question, the height of the case 2, find the height of the water left into the sump after water tank has been completely filled. So complete అయిన తర్వాత ఫుల్ అంటే సంపులో ఉన్న వాటర్ మొత్తం కాదు, ఇందులో హాఫ్ పార్ట్ మాత్రమే వెళ్తుందని చెప్పిన. ఇందులో హాఫ్ పార్ట్ సిలిండర్లో మొత్తం హాఫ్ పార్ట్ను కవర్ చేస్తే ఇంకా సంపు యొక్క హైట్ ఎంత మిగులుతుంది అన్నాడు. సో ఆల్రెడీ ఇది కంప్లీట్ చేసింది. ఓకే, ఇంకా ఎంత మిగులుతుంది, హాఫ్ ఇంటూ హైట్ ఆఫ్, సింపుల్గా హైట్ ఆఫ్ సిలిండర్ అని రాసుకోవచ్చు సింపుల్గా. ఓకే, 1/2 ఇంటూ ఇందులో అంటే సిలిండర్ హైట్లో హాఫ్ ఉంటుంది. ఇంతకుముందు హైట్ ఎంత ఉంది సిలిండర్లో. సో ప్లీజ్ అబ్జర్వ్, హైట్ 95. సో హైట్ హౌ మచ్, 95 ఉంది. సో 95. సో 95/2. సో డివిజన్ చేస్తే 2 4 జా 8, 2 7 జా 14, 1.25 జా 10. సో దట్ ఈస్, సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 47.5. సో దట్ ఈస్
height of the water left into the sump. So height of the water left in sump. Water వెళ్ళిపోయిన తర్వాత సంప్ యొక్క రిమైనింగ్ హైట్ 47.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, రైట్ డౌన్. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. If the diameter of the cross section of wire is, try this problem. If the diameter of the cross section of wire is decreased by 5%, by what percentage should be length be increased so that the volume remains the same? Write down question. So please observe the question. If the diameter of the cross section of wire is decreased by 5%, by what percentage should be the length be increased so that volume remains the same? ఇక్కడ డయామీటర్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్, యాక్చువల్ వైర్ ఎంత ఉందో తెలియదు. సో అందుకు నేను ఏమనుకుంటాను, లెట్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ వైర్. అప్పుడు డయామీటర్ ఏమవుతుంది, 2r అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో డయామీటర్ 2r. సో డయామీటర్ ఎలా ఉంటుంది, డబల్ ఉంటుంది కనుక 2r. సో హెచ్ బి ద లెంత్ ఆఫ్ వైర్, ఎంత రేడియస్ ఉందో తెలియదు, ఎంత హైట్ ఉందో తెలియదు. సో వాల్యూమ్ ఆఫ్ వైర్, వైర్ ఎలాంటి ఫామ్లో ఉంటుందన్న, సిలిండర్ ఫామ్లో ఉంటుంది వైర్. సో పై ఆర్ స్క్వేర్ హెచ్, ఈక్వేషన్ నెంబర్ 1. సో యాక్చువల్ వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ వైర్కు. సో నెక్స్ట్ కండిషన్ ఏమన్నా అంటే 5%. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ ఈస్ డిక్రీజ్డ్ బై 5%, ముందు 5% ఆఫ్ డయామీటర్ ఆఫ్ క్రాస్ సెక్షన్. 5% మీన్స్ 100, 5/100. డయామీటర్ ఎంత ఉంది అనుకున్నాం, 2r ఉంటుంది. డయామీటర్ ఎంత ఇక్కడ, 2r. సో 5 2 10 by 100 into r. 0 0 క్యాన్సల్, 1/10 r. సో r/10 రాసుకోవచ్చు. ఇప్పుడు డయామీటర్ మారింది. ఇంతకుముందు డయామీటర్ 2r ఉండేది, ఇప్పుడు డయామీటర్ ఏమొచ్చింది, 5% తగ్గిపోయింది అన్నాడు. డిక్రీజ్డ్ బై 5%. డిక్రీజ్ మీన్స్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ న్యూ డయామీటర్ ఫామ్ అవుతుంది, న్యూ డయామీటర్. సో ఇంతకుముందు యాక్చువల్ ఎంత అనుకున్నాం, 2r ఉంటుంది యాక్చువల్గా. అందులో నుంచి 5% తగ్గిపోయింది. 5% రేడియస్ ఏంది, r/10 తగ్గిపోయింది కాబట్టి r/10. సో 2r/1 రాసుకోవచ్చు ఇక్కడ. 2r/1, 1 into 10, 10 క్రాస్ మల్టిప్లికేషన్, 10 20 20r minus 1 into r, 20r నుంచి 1r పోతే 19r/10. సో ఇదేంది, డయామీటర్ ఇది. సో న్యూ డయామీటర్, మనకు కావాల్సింది రేడియస్. సో న్యూ రేడియస్, ఇంతకుముందు రేడియస్ r అనుకున్నాం, ఇప్పుడు రేడియస్ మారిపోతుంది. సో క్యాపిటల్ R అనుకోవచ్చు. సో హాఫ్ ఉంటుందన్న, డయామీటర్ ఆఫ్ 1/2 ఇంటూ 19r/10. 119 19r/2, 10 20. ఇది న్యూ రేడియస్ కాబట్టి క్యాపిటల్ R. న్యూ రేడియస్ ఉందంటే లెంత్ కూడా మారిపోయి ఉంటుంది. సో క్యాపిటల్ H1 బి ద న్యూ లెంత్ ఆఫ్ ది వైర్. సో న్యూ వాల్యూమ్ ఆఫ్ వైర్ ఏమవుతుంది ఇప్పుడు, సో యాక్చువల్ వాల్యూమ్ 5r²h. ఇప్పుడు 5% డయామీటర్ తగ్గించడం వల్ల లెంత్ మారింది, రేడియస్ మారింది, అప్పుడు వాల్యూమ్ కూడా మారుతుంది. 5r²h1. So pi r, capital R square, R value how much, 19/r/20 whole square into h1. Equation number 2. Question ఏమన్నాడంటే 5%. By what percentage should be the length be increased so that the volume remains same? రెండిటి యొక్క వాల్యూమ్ సేమ్ ఉంది అన్నాడు. అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండిటి యొక్క వాల్యూమ్ సేమ్ అంటే ఈజ్ ఈక్వల్ సేమ్. రెండిటి యొక్క బోత్ వాల్యూమ్స్ ఆర్ సేమ్ కనుక pi r²h, equation number 1, pi into 19r/20 whole into h1 square into h1. సో బోత్ సైడ్ పై అనేది రిమూవ్ చేస్తున్నా, r² into h is equal 19/20 whole square సపరేట్ చేస్తున్నా, r² ను సపరేట్ చేస్తున్నా. బోత్ సైడ్ r² ఉంది కాబట్టి క్యాన్సర్. h equal to 19² అంటే 19 into 19 361 అవుతుంది. 20² అంటే 20 into 20 400 అవుతుంది. సో h equal to 361/400 into h1. ఓకే, సో యాక్చువల్ రేడియస్ డయామీటర్ 2r ఉంది, దాంట్లోంచి 5%. సో యాక్చువల్ డయామీటర్ 2r, రేడియస్ r అనుకున్నాం. యాక్చువల్ వాల్యూమ్ 5r²h అవుతుంది. దాంట్లో 5% తగ్గించడం వల్ల డయామీటర్ r/10 అవుతుంది. అప్పుడు డయామీటర్ అనేది కూడా 5% తగ్గించడం వల్ల ఇలా r/10 వచ్చింది. ఇప్పుడు న్యూ రేడియస్, ఇంతకుముందు 2r అనేది r/10 మారిపోతే సో 19r/10 వస్తుంది. రేడియస్ అంటే అందులో హాఫ్ ఉంటుంది కాబట్టి 1/2 19r/10. 2 into 10 20. సో న్యూ రేడియస్ 19r/20 వచ్చింది కాబట్టి హైట్ కూడా మారిపోతుంది. h1 ఈక్వల్ టు న్యూ లెంత్ ఆఫ్ వైర్, న్యూ వాల్యూమ్ కూడా వస్తుంది 5r²h.
క్యాపిటల్ ఆర్ వాల్యూ 19r/20 h1 అలాగే వస్తాను. బోత్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కండిషన్లో క్వశ్చన్లు ఇచ్చినాడు, బోత్ వాల్యూమ్స్ ఆర్ సేమ్ అని మీనింగ్. సో రెండు కూడా ఈక్వల్ అయితే h ఈక్వల్ 361/400 ఇంటూ h1. రైట్ డౌన్. కంటిన్యూ. నెక్స్ట్ ఇంకా ఉంది. సో రివర్స్ రాస్తే 361/400 ఇంటూ h1 ఈక్వల్ h. సో h1 న్యూ లెంత్ h1 ఈక్వల్ టు ఫ్రాక్షన్ రివర్స్ 400/361 ఇంటూ h. సో ఇంక్రీజ్ లెంత్ ఎంత ఇంక్రీజ్ అంటే ఫస్ట్ హైట్కు ఫస్ట్ లెంత్కు సెకండ్ లెంత్కు ఎంత డిఫరెంట్ మీనింగ్ అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు డిఫరెన్స్ చేస్తాం. x1 మైనస్ h. h1 వాల్యూ 400h/361 మైనస్ h రిటర్న్ యాజ్ x/1. 361 ఇంటూ 1 LCM 361 క్రాస్ మల్టిప్లికేషన్ 400h ఇంటూ 1 400h మైనస్ 361 ఇంటూ h 361h డిఫరెంట్ 39x/361. So percentage of increase in length. What is the how much percentage increase in the length అన్నాడు. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఫస్ట్ పర్సంటేజ్ సెకండ్ పర్సెంటేజ్ యొక్క డిఫరెన్స్ బై ఇనిషియల్ లెంత్ h ఇంటూ 100 అంటే h1 మైనస్ అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ లెంత్. డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ 39h/361. ఇనిషియల్ లెంత్ ఎంత అనుకున్నాం h ఇంటూ 100. సో మెయిన్ ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ కింద రివర్స్ అయితే h పైకి వస్తుంది. 39x/361 ఇంటూ h. h క్యాన్సల్. 39 ఇంటూ 100 3900/361. సో సింప్లికేషన్ చేస్తే 10.8% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సెకండ్ వన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అండ్ క్యూబ్ ఆర్ ఈక్వల్. సో వెరీ ఇంపార్టెంట్. Both surface areas same, then find the ratio of their volumes. So next problem. Surface area of sphere and cube are equal. Sphere object is let r be the radius of sphere anukunna. Surface area of sphere formula 4πr². So రెండవది cube observe చేస్తే side a అనుకుందాం. Let a be the side of cube. Surface area of cube formula, that means taken total surface area 6a². So condition given surface area of sphere and cube are రెండు ఈక్వల్ అంటాడు. అంటే 4πr² equals 6a². What is the find out? Then find the ratio of their volume. Volume ను find out చేయండి అన్నాడు. సో surface area volume, volume of sphere, volume of cuboid ratio find out చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే both surface area same అన్నాడు. సో r² is equal 6a²/4π రాసుకోవచ్చు. 3 గా క్యాన్సిల్. సో 2 3 జా 2 2 జా రిమైనింగ్ ఏం క్యాన్సిల్. r is equal r² is equal 3a²/2π. సో a is equal r is equal root of 3a²/2π. సో బాగా అబ్జర్వ్ చేస్తే సో r is equal so √3 √a². సో √2π ఏం క్యాన్సిల్ కాదు. ఇక్కడ ఏక్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. r ఈక్వల్ టు √3 సో రెండింటికి రూట్ సేమ్ కనుక √3/2π ఇంటూ a అని రాసుకోవచ్చు. సో ఈ వాల్యూమ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. రైట్ డౌన్. ఈ స్టెప్స్ వరకు రాయండి. కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్. So what is the find out? Ratio of volume of sphere and volume of cube. So condition r place లో √3/2πa అప్లై చేసుకోవచ్చు. సో r² అంటే ఏమవుతుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే √3/2πa హోల్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు 2 రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3/2πa² అని కూడా రాసుకోవచ్చు ఓన్లీ r. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4/3π r² ఇంటూ rగా రాస్తున్నాం. ఇస్టు a³ అలాగే ఉంచేస్తాం. 4/3π r² అంటే 3/2πa² ఇంటూ √3/2πa ఇస్టు a³ ఇది అబ్జర్వ్. సో ఇది r వాల్యూ అప్లై చేస్తున్నాం, r² ను కూడా అప్లై చేస్తున్నాం. 3/2πa². ఇక్కడ a² a మల్టిప్లై చేస్తే a³ అవుతుంది. 4/3 ఇక్కడ క్యాన్సిల్ కూడా అవుతాయి. సో చూద్దాం. 4π/3 రాసుకుంటా. 3/2π రాస్తున్నా. √3/2π
ఏంటి ఏ క్యూబ్ ఇస్ టు ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ 1 जा ఏ క్యూబ్ 1 जा. So 3 cancel, pi cancel, 2 1 जा 2 2 जा. So remaining terms 2 root half. So అవతలకి వెళ్ళిపోతే root half 3/2 pi is to 1. So ఓకే నెక్స్ట్ 2 స్ప్లిట్ చేస్తే √3 ఒక టర్మ్ అవుతుంది, √2 ఒక టర్మ్ అవుతుంది, √5 ఒక టర్మ్ అవుతుంది. ఈజ్ టు 1. సో కంటిన్యూ. సో 2 ఈజ్ హౌ టు రైట్ 2? √2 into √3/√2 into √5 is to 1. Okay, please observe 2 is written as √2 into √2 whole square అవుతుంది. root cancel. √2 into √3 √6/√5 is to 1. √5 అవుతుంది పంపిస్తే √6 is to √5. This is the answer. So volume of sphere and volume of cube, the ratio of volume of sphere and volume of cube is equal √6 is to √5. So important, please observe the question, be practice. So chapter is over. So be practice heavyగా చేయాలి, ఎంత చేస్తే అంత గుర్తుంటాయి. So thank you.